నాగ చైతన్య మెయిన్ లీడ్‌గా చందు మొండేటి డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా 'తండేల్'. ఈ సినిమా అయితే ఫిబ్రవరి 7 నుంచి థియేటర్స్‌లో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది. వరుసగా ఫ్లాప్స్‌లో ఉన్న నాగ చైతన్య అయితే ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్టు అనిపించింది. ఇంక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ని అయితే రిలీజ్ చేస్తున్నారు. 'బుజ్జి తల్లి' అనే టైటిల్‌తో ఉన్న ఈ సాంగ్‌ని నవంబర్ 21న రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి డీఎస్‌పీ గారు మ్యూజిక్‌ని అందిస్తున్న విషయం అయితే తెలిసిందే. వరుణ్ తేజ్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'మట్కా' సినిమా మీద ఆయన అయితే చాలా ఆశలు పెట్టుకున్నారు. మూవీ రిలీజ్ టైంలో కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇంక మూవీ రిలీజ్ అయ్యాకైతే మూవీకి మినిమమ్ కలెక్షన్స్ కూడా రాలేదు. ఇంక ఇప్పుడైతే ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఇంక ఈ సినిమాకి 40 కోట్ల వరకు బడ్జెట్ అయిందని చెప్పి కొన్ని చోట్ల రాశారు. ఇంక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే 18 కోట్ల వరకు చేసింది. ఇక ఈ సినిమా అయితే 1 కోటి షేర్ లోపులోనే రన్ అయితే ముగించేస్తుంది. నెక్స్ట్ సినిమాతో అయినా వరుణ్ తేజ్ గారు కంబ్యాక్ ఇస్తారో లేదో చూడాలి. నయనతార గారి బర్త్‌డే సందర్భంగా ఆవిడ మెయిన్ లీడ్‌గా చేసిన 'రక్కాయి' అనే మూవీ టైటిల్‌కి సంబంధించిన టీజర్‌ని రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో అయితే నయనతార గారు చేసిన ఒక యాక్షన్ ఎపిసోడ్‌ని చూపించారు. దాన్ని అయితే చాలా బాగా చూపించారు. అలాగే అందులో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్సలెంట్‌గా ఉంది. ఇంక ఈ సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇంక ఈ టీజర్ చూడగానే అయితే సినిమా మీద ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. ఇంక తర్వాత వచ్చే అప్డేట్స్‌తో దాన్ని కంటిన్యూ చేస్తారా లేదనేది వెయిట్ చేసి చూడాలి. ఇంక విశ్వక్షేణ్ గారు మెయిన్ లీడ్‌గా చేస్తున్న 'మెకానిక్ రాకీ' సినిమా అయితే ఈ వారం రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఇంక విశ్వక్షేణ్ గారు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆయన మూవీని ఆయన బాగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఇంక రిలీజ్ అయిన మూవీ టాక్ ఇదని తెలిసే లోపలనే సినిమా బ్రేక్ ఈవెన్ దగ్గరికైతే వచ్చేస్తది. ఇక 'మెకానిక్ రాకీ' సినిమాకి సంబంధించిన ఫస్ట్ ట్రైలర్‌ని రిలీజ్ చేసినప్పుడు అందులో పెద్దగా మ్యాటర్ ఉన్నట్టుగా అనిపించలేదు. కానీ విశ్వక్షేణ్ గారు మాత్రం ఈ సినిమాలో చాలా కంటెంట్ ఉందని, అదంతా ట్రైలర్‌లో చూపించేది కాదు కాబట్టి ట్రైలర్‌ని అలా కట్ చేసామని చెప్పారు. ఇంక నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అయితే ఆయన ఇచ్చిన స్పీచ్ కొంచెం ఓవర్‌గా ఉన్నట్టు అనిపించింది. స్టేజ్ మీద మూవీ గురించి, మూవీ కోసం పనిచేసిన వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడకుండా ఏదేదో మాట్లాడారు. ఇంక పొద్దునుంచి ఎక్కడ చూసినా, ఏ పేజ్‌లో చూసినా ఆ వీడియోసే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అవన్నీ చూసాక అలా అవ్వడం కోసమే అలా చేశారనిపించింది. ఈ సినిమా ఆయన కాన్ఫిడెన్స్‌ని నిలబెట్టే రేంజ్‌లో ఉంటదో లేదో చూడాలి. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు అయితే రీసెంట్‌గా చేసిన 'మట్కా' సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాకైనా మంచి టాక్ వచ్చి కలెక్షన్స్ వస్తే బాగుంటది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ రెస్పాన్స్‌ని కామెంట్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.